పాలకుల కిరాతకమైన పాలననే చూసినాం. వాళ్ళ అప్పుడే మేము ఉద్యమాలు చేసినాం. 200-300 మంది ఇళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళు మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు తిరుగుతుండేది. ఇప్పుడు గివీలు తీసుకొచ్చి మేము పెడితే ఇంకెక్కువ చెప్తాం, ఇంకెక్కువ జోస్తో చెప్తాం. మేము జనం లోపలికి కసితో మాట్లాడతాం, కసితో కూడా చెప్తాం. వాస్తవాలు పోతాం, కింది పోతాం, ఎవ్వరికి భయపడేది లేదు. నువ్వు ఎంత అనుగదొక్కదలుచుకుంటే మా బొట్టల్లో సచ్చేదాకా మేము మా వాయిస్ వినిపిస్తూనే ఉంటాము. మా వారసులు వేల మంది కింద రెడీగా వెయిట్ చేస్తున్నారు. కింద మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తో నేను మాట్లాడతాను ఒకసారి. శ్రావణ్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రావణ్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నాకు 28 సంవత్సరాలు ఎల్బీనగర్లో షాప్ పెట్టి దందా చేస్తున్నా సార్. ఎల్బీనగర్లో 80 షాపులు మారోడు వాళ్ళే ఉంటే 10 షాపులు మన తెలుగు వాళ్ళే ఉన్నాయి సార్. నేను 28 సంవత్సరాల వయసులో బీటెక్ చేసి జాబ్ రాక నేను వచ్చి దందా చేద్దామని కూర్చుంటే వీళ్ళు 80 షాపులు ఉంటే 10 షాపులు మేము ఎట్లా తట్టుకోగలుగుతాం సార్? వీళ్ళు చేసేది మొత్తం దొంగ దందా, మేము చేసేదేమో బరాబర్ చేద్దామని కూర్చున్నాం. ఈ 80 షాపుల మందితో 10 మంది ఎక్కడికి తట్టుకోగలుగుతాం చెప్పండి సార్? మాకు అటు ఉద్యోగం లేక ఇటు వ్యాపారం లేక తెలంగాణలో ఎక్కడికి వెళ్ళాలి, రాజస్థాన్లో ఇక్కడికి వచ్చి బతుకుతుంటే. ఇప్పుడు 80 షాపుల వాళ్ళు ఈరోజు బంధుకు పిలుపునిస్తే 80 షాపుల వాళ్ళు బంధుని వ్యతిరేకంగా వాళ్ళు షాపులు ఓపెన్ చేసి చూపిస్తా అని చెప్తున్నారు సార్ మాతో. ఏం భయపడకు, నీ పేరుని మర్చిపోయినా కానీ ఏం పృథ్వీ గారు మాట్లాడుతున్నారు మీతో. శ్రావణ్ అండి, శ్రావణ్ తన పేరు. తమ్ముడు శ్రావణ్, ఏం భయపడకు. ఇప్పుడు మొదలైంది. మన జనాలు మొత్తము ఎవరెవరైతే సాగి పండుగ వాళ్ళు ఉంటారో, ఇక్కడ ఎవరెవరైతే రజాకారుల వారసులు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇప్పటి నుండి మన దుకాణాలకే వచ్చి 10 దుకాణాలకే వచ్చి కొంటారు. అట్లా తయారు చేద్దాం చూడును. అది అదే తెలంగాణ అంటే నేనేమంటున్నా, బాధపడకు. మేమందరం ఉన్నాం, మనం క్యాంపెయిన్ చేద్దాం. మనం వాళ్ళని గో బ్యాక్ అవసరం లేదు. చూద్దాం కదా ఇప్పుడు మనం వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా పోతారో చూడిగా. మనోళ్ళు మన దగ్గర సార్ ఈరోజు బంద్ పిలుపునిస్తే 80 షాపులు కలిసి మీరు ఇంకా బంద్ చేస్తే మాకు మంచిదని చెప్పి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు 8 గంటలకి. పర్వాలేదు. మనం తెలంగాణలో ఉన్నట్లేదు సార్. మనం రాజస్థాన్ నుండి వాళ్ళ తెలంగాణ మొత్తం వాళ్ళ రాజస్థాన్ అయినట్టు అయిపోయింది సార్. తెలంగాణ ఎల్బీనగర్ అయితే 80 షాపులు మొత్తం దొంగమాలు అమ్ముతారు సార్. నాకు ప్రూఫ్స్ కూడా అంత ఘోరంగా గోడౌన్లలో మొత్తం దొంగమాలు. రాత్రి ఈ మాటలు శ్రావణ్ తెలంగాణ సమాజం మొత్తం వింటున్నది. తెలంగాణ సమాజానికి అర్థమవుతున్నది. వాళ్ళ షాపులలో నేను 3-4 రోజులు మేము మొత్తుకుంటున్నది కూడా కదే. వాళ్ళు అమ్మేది మొత్తం దొంగమాలు, బిల్లు లేని మాలు, సబ్ స్టాండర్డ్ మెటీరియల్, నకిలీ మాలు, కలిసి వస్తువులు అమ్ముతున్నారని ఏదో మొత్తుకుంటున్నావు. ఇప్పుడు షాప్ ఓనర్గా నువ్వు చెప్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మనోళ్ళు దందాలు చేస్తే మనోళ్ళు లక్షల రూపాయలు సంపాదించలేకపోతున్నారు. మరి వాళ్ళు 10-18 ఏళ్ళ వాళ్ళు దందాలు పెట్టి 200 కోట్ల రూపాయలు ఆమన్గల్ అటువంటి టౌన్ లో వాళ్ళు చెప్తున్నారు. ఆ వర్తక సంఘాలను మీరు రాండి, మా దగ్గరికి రాండి, ఏ ఛానల్లో వస్తారు రాండి, మేము ప్రూవ్ చేసి చూపిస్తాం. వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు లేదు. దొంగ దందాలు చేయకపోతే ఇట్లా పైసలు సంపాదించారు. ఈ జేబులు ఎవరి చిల్లు ఇల్లు మొత్తం వాళ్ళే కొంటున్నారు. వాళ్ళు మొన్న నాకు చెప్తుంది ఏమంటే మేము రెంట్కి ఇయ్యం, తెలుగు వాళ్ళకి రెంట్కి ఇయ్యమని మాట్లాడే దగ్గరికి వస్తున్నది. వాళ్ళు ఆల్రెడీ ఇయ్యరు, ఇంత ముందు నుంచి కూడా ఇయ్యరు వాళ్ళు. అదో పెద్ద కథ, అదో పెద్ద స్టోరీ. మళ్ళా శ్రావణ్ గారు చూడండి, రండి చూపిస్తాం. ఇక్కడ కూడా మొత్తం ఎట్లా నడుస్తున్నారు చూడండి. ఎల్బీనగర్లో మొత్తం 80 షాపులు వాళ్ళే అన్ని నకిలీ, సగం నకిలీ అమ్ముతున్నారు. మైసూర్ సడల్ కప్పు కాడ నుంచి లాస్ట్ రెడ్లకి చాయపత్రం కూడా డూప్లికేట్ దొరుకుతున్నారు అన్న ఇక్కడ. 4-5 రోజుల నుంచి చర్చ జరుగుతుంటే ఒక 10 షాపుల మీద కూడా ఇప్పటిదాకా రేడ్ జరగలే కనీసం. కానీ ఒక చిన్న కాల్ ఇస్తే మా రాత్రి ఇళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా. మరి తప్పన్న ఈ రాత్రి అర్ధరాష్ట్రాలు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు అందరూ మాట్లాడాలన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేది తప్పు కదా అన్న? నేను స్వతహాగా రేవంత్ రెడ్డి ఫ్యాన్ అన్నా. కాకపోతే ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేసినామని నేను బాధపడుతున్నా అన్న. తెలంగాణ సమాజం కూడా బాధపడాలి. తల వంచుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడు తెలంగాణ సమాజము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు, ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ నాయకులు ఇట్లున్నందుకు, మన బీఆర్ఎస్ నాయకులు ఇట్లున్నందుకు తెలంగాణ సమాజం తల వంచుకునే పరిస్థితి వస్తున్నది. వీళ్ళందరికీ ఓట్లేదు. వాళ్ళని ఆలోచించాలి అన్న. బామర్దులు డిప్యూటీ సీఎం అని మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బయటకు వచ్చి వాళ్ళే మాట్లాడాలి అన్న. వాళ్ళు కూడా మాట్లాడతారు. అదే వాళ్ళ బావకు మరి ఇట్లా తాగి పంటారని చెప్పి అన్నది వాళ్ళ బావతో కూడా చెప్పి రజాకారులు అనేది వాళ్ళ బావతో చెప్పిన మరి వాళ్ళు చెప్పిస్తారు కావచ్చు. ఒక 2 రోజులైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో చెప్తారు కావచ్చు, మేమంతా తాగి పండే పాపతోళ్ళమే అని చెప్పాను. వాళ్ళు ఇంత రెచ్చగొట్టుకుంటా, ఇంత అవమానపరంగా అవహేళన చేసుకుంటూ
మాట్లాడుతుంటే ఒక్క నాయకుడున్న స్పందిస్తలేరు. వీళ్ళు చూడు, వీళ్ళ ప్రజలారా గమనించండి, వీళ్ళు ఎట్లున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళ తరఫే ఉన్నారు. అది నిదర్శనం ఏంటంటే రాత్రి మమ్మల్ని తీసుకొచ్చి పృథ్వీ గారు ఒక్క నిమిషం శ్రావణ్ గారు నాకు ఒక మాటకి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇలాంటి ఒక ఉద్యమం, మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెర మీదకి రావడం, ఇదంతా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. సో మీరు ఏమంటారు? ఒక మాటలో మీరేం చెప్తారు? ఈ ఉద్యమానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇలాంటి ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? సపోర్ట్ చేస్తున్నా సార్. సపోర్ట్ చేస్తున్నందుకు పొద్దున లేచి మీకు లైవ్ లోకి నేను వచ్చి మాట్లాడుతున్నాను సార్. మా ఆవేదన సార్, ఇక తెలంగాణ పిల్లలు అటు జాబులు లేక ఇటు ఉద్యోగం లేక ఇంకేం చేయాలి సార్? లాస్ట్ సెప్టిక్ ట్యాంకులలో కూడా వాళ్ళే వచ్చి చేసుకునేటట్టున్నారు సార్. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి చేయించుకుంటారు. లాస్ట్ తెలంగాణ నుంచి మనల్ని నిలగొట్టే పరిస్థితి వస్తుంది సార్ కొన్ని సంవత్సరాల తర్వాత. ఈ ఆవేదన కోసం నేను పొద్దున అరెస్ట్ అయిందని చేస్తే మీ లైవ్ చూసి మీకు కాల్ చేస్తున్నా. ఇప్పటికన్నా మనోళ్ళన్నా మారాలి, మనోళ్ళు గోలను బైకాట్ వేయాలి. ఇంకోటి సార్, మన దగ్గర కూడా ఏమైందంటే మనం 10,000 రూపాయలు నేను రెంట్ ఇస్తా అంటే వేరే మాడవాడు వచ్చి 15,000 రెంట్ ఇస్తాను కాల్ చెప్పి ఓనర్తో మాట్లాడుతున్నాను. ఆ పొజిషన్ నా సార్ విన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు మాతో మాట్లాడినందుకు. పృథ్వీ గారు మీరు లైన్లో ఉండగలుగుతారా? మనతో విఠల్ గారు జాయిన్ అవుతున్నారు, ఓయూ ప్రొఫెసర్. ఒకసారి మాట్లాడినా నేను. కెన్ యూ హోల్డ్ ఆన్ లైన్? యా, విఠల్ గారు నమస్తే. హలో, నమస్కారం అండి. విఠల్ గారు నమస్కారం అండి. సో ఏంటి పరిస్థితి? పక్క పృథ్వీ గారిని అలాగే శ్యామ్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఈ ఉద్యమానికి సంబంధించి మీరేమంటారు? ఈరోజు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సపోర్ట్ ఉందా మీది పూర్తి స్థాయిలో?